విజయవాడలో కూడా 2019 ఎన్నికల్లో ఆ ఏరియాలో మంచి విక్టరీ సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్కడ మల్లాది విష్ణు ఉన్నారు, వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు, ఫేమస్ లీడర్స్. వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారు అన్నది పెద్ద క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చిన 2 సార్లు కూడా వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నారు, ఆ తర్వాత కనిపించలేదు అనేది పెద్ద విమర్శ. సో సౌజన్య గారు, మీరు విజయవాడే కాబట్టి మీరు పార్టీలకు అతీతంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు, ఐ నో. మీరు మోకాళ్ళ లోతులో బాధితులను కలుసుకునేందుకు వెళ్ళారు, మీ ప్రయత్నం మీ వంతుగా మీరు చేశారు, మీ పార్టీ తరపున చేశారు, ప్రభుత్వం తరపున చేసే దానిలో కూడా మీరు పార్టిసిపేట్ చేశారు. ఎక్కడైనా వైసీపీ నాయకులు కనిపించారా? ఎస్పెషల్లీ మీరు అంటారు కదా, ఏదో నేను అనకూడదు, ఆయన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ ఇంకెవరైనా కనిపించారు అక్కడ? మీకు వన్ టౌనే కదా ఎక్కువ ఎఫెక్ట్ అయింది. రవిశంకర్ గారు, ఇక్కడ హాస్యాస్పదమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటేనండి, అంటే ఇంత తీవ్రంగా సహాయ చర్యలు జరుగుతున్న పరిస్థితుల్లో వెల్లంపల్లి గారిది మేము ఒక వీడియో చూసాము. ఒక చిన్న బ్రెడ్ ముక్క పంచుతున్నారండి. బ్రెడ్ ఉంటది కదండి, ఆ బ్రెడ్ పంచుతున్నారు. అంటే అది హోల్సేల్ గా తీసుకుంటే 10 రూపాయలు 12 రూపాయలు మనకి పడుతుందండి బ్రెడ్ ప్యాకెట్. ఈ మంత్రులు గత ప్రభుత్వంలో అసలు పంది కుక్కలు తిన్నట్టు తిన్నారు కదా, 12 రూపాయల బ్రెడ్ వాళ్ళు అమ్ముతా మళ్ళీ దానికి జాగ్రత్త చెప్తాను, జాగ్రత్త అమ్మా జాగ్రత్తగా తినండి అన్నట్టుగా. అంటే రోజుకు ముక్క తినమంటారా? అసలు నిజంగా ఏంటి వీళ్ళు చేసే పనులు? ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు, ఒక కార్యకర్త గాని, ఒక వైసీపీ కార్యకర్త గాని, ఒక వైసీపీ ఎమ్మెల్యే గాని ఎక్కడ కూడా ఇంత 10 రోజుల నుంచి నిర్వీర్యంగా చేస్తున్న సహాయ చర్యలు ఎక్కడ కూడా వాళ్ళు కనిపించిన పరిస్థితి లేదు. అంటే వాళ్ళు ఉంటే కనీసం జెండానో లేకపోతే వాళ్ళ కలర్స్ ఏయో వేసుకుని ఉంటారు కదా, ఎక్కడ కూడా లేదండి. ఎవ్వరు కూడా గ్రౌండ్ లోకి వచ్చి పని చేయలేదు. ఇప్పుడు గత ముఖ్యమంత్రి ఏదైతే హుదూద్ సమయంలో 1,00,00,000 కోట్ల రూపాయలు అంతా ప్రకటించాడండి, అవి ఇప్పటికి ఇవ్వాల. మొన్న 1 కోటి రూపాయలు ప్రకటించాలని చెప్పాడు, అవి ఎవరికి ఇచ్చాడో తెలియదు, ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. ఇలాంటి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ క్యాడర్ ఎలా ఉంటదండి? వాళ్ళు కూడా అంతే, ఎవరు కూడా గ్రౌండ్ లో వచ్చి పని చేయరు. ఓటు నుంచి మాత్రం మీరు అలా చేయలేదు ఇలా చేయలేదు. నిజంగా వాళ్ళకి దమ్ముంటే వచ్చి గ్రౌండ్ లో ఈ రోజు అన్నా సరే రమ్మనండి. ఈ రోజు బురద చర్య ఎంత అంటే ఆ వాటర్ తగ్గిపోయిన ప్లేసుల్లో ఇంకా ఇప్పుడే ఎక్కువ పని ఉంది, చాలా పని ఉంది. సో ఇప్పుడు రమ్మని, కనీసం ఇప్పుడు రమ్మండి బయటికి. ఇప్పుడు రోజా మాట్లాడుతుంది కదా, పిచ్చి కోతలకు వచ్చి కెమెరా ముందు మేకప్ వేసుకొని కూర్చొని మాట్లాడుతుంది కదా, ఆవిడ రమ్మనండి ఇప్పటికైనా సరే. ఆ రోజు అవసరం లేకపోతే వాటర్ ఎక్కువ ఉన్నాయి, ఈ రోజు ఆ ఇంట్లో ఇళ్లలోకి వెళ్ళి ఆ బురద పరిస్థితి చూడమనండి. లేదంటే పాడైపోయిన సామాన్లు ఏంటి, ఆస్తి నష్టం, ఎంత ఆస్తి నష్టమైంది, ఎంత పశు నష్టం అయింది, ఇవన్నీ కూడా ఒక్కసారి గమనించమనండి. రారు, ఎందుకంటే రోగాలు వస్తాయని భయం. అంటే అక్కడ జనాలు చచ్చిపోయినా పర్వాలేదు, కానీ వీళ్ళు మాత్రం ఒడ్డున ఉండాలి. రైట్. అంటే ఎన్నికలప్పుడు రాజకీయం చేయొచ్చు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి, సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి, అంతేగాని విమర్శలకే పరిమితం కాకూడదు. ఈ విషయంలో మరి రైట్ యువర్ రైట్ అండి, జనాలు కూడా అదే అనుకుంటున్నారు. ఇప్పుడు నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను, గంటా స్వరూప్ గారు అనుకుంటా, విజయవాడలోనే ఒక బాధితుడి ఇంటికి వెళ్ళి ఫుడ్ ప్యాకెట్స్ అవి పంచారు. ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జగనే నా నమ్మకం అనే ఒక స్టిక్కర్ ఉంది. ఆ స్టిక్కర్ చూసి మరి మీ జగన్ ఏమయ్యాడు అంటే, మా జగన్ రాలేదండి, మా వైసీపీ వాళ్ళు ఎవరో ఆదుకోలేదు, మీరే మమ్మల్ని ఆదుకున్నారు అని చెప్పి పాపం ఆయన బాధపడుతూ ఆ ఫుడ్ ప్యాకెట్స్ అన్ని తీసుకున్నారు. మీరు కూడా చూసే ఉంటారు ఆ వీడియో. రైట్. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు చాలా కీలక